హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మేము శ్రీరంగం నుంచి తంజావూరు అయితే వెళ్తున్నాము. శ్రీరంగం దర్శనం అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసరికి 2 అలా అయింది అరౌండ్. సో 2 నుంచి 3 వరకు రెస్ట్ తీసుకొని 3కి అయితే తంజావూరు స్టార్ట్ అయ్యాము. మేము ఏ హోటల్లో అయితే హోటల్ తీసుకున్నామో ఆ హోటల్ వాళ్ళు క్యాబ్ తీసుకొని తంజావూరు అయితే స్టార్ట్ అయిపోయాము. శ్రీరంగం నుంచి తంజావూరు 60 కిలోమీటర్స్. మాకు అప్ అండ్ డౌన్ 4000 అయితే క్యాబ్‌కి అయింది. అది ఎక్కువ, తక్కువ నాకైతే తెలీదు. మేమైతే వేరే వాళ్ళని కూడా అడగలేదు ఇంకా. సో, మా దగ్గరున్న టైం తక్కువ. మళ్ళీ 9:30కి ట్రైన్ ఉంది. సో, తంజావూరు ఎలా అయినా చూడాలి అనుకున్నాము. ఇంకా మనకి రేట్స్ కూడా తెలీదు కదా! సో, అందుకని చెప్పేసి ఇంక మేము వెళ్ళిపోయాము. నెక్స్ట్ అయితే ఇదిగోండి తంజావూరు వచ్చేసాము. మధ్యలో తంజావూరులో ఒక కాఫీ షాప్‌లో ఆగి టీ తాగి నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికైతే వచ్చాము. బృహదీశ్వర ఆలయము. సో, ఇది ఎలా అయినా చూడాలి అనుకున్నాను. ఎంత బావుంది అంటే మాటల్లో నేనైతే చెప్పలేను. నాకైతే అంత నచ్చేసింది. మేమొచ్చేసరికి కరెక్ట్‌గా 3కి స్టార్ట్ అయ్యాం కదా! 4:30 5 అలా అయింది. సో, 5:00కి కరెక్ట్ టైమ్ అసలు యాక్చువల్‌గా వ్యూ అయితే చాలా బావుంది. ఇంకొంచెం ముందొస్తే మాత్రం ఆ హీట్ వేవ్‌కి మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఆల్రెడీ కార్‌లోనే 3:00కి ఫుల్‌గా ఎండ తగిలేసేది. ఎంత ఏసీ ఉన్నా సరే మాకది సరిపోలేదు. అంత ఎక్కువుంది ఎండ. సో, ఫైనల్‌గా అయితే మేము ఇక్కడికొచ్చేసాము. తంజావూరు ఎంత పెద్దదుందయితే ఉందంటే చాలా పెద్ద టెంపుల్. సో, ఇగోండి ఇక్కడ ఎంట్రన్స్‌లో ఇక్కడ వ్యూ మ్యాప్ అవన్నీ కూడా ఉంది. అండ్ ఈ తంజావూరు యొక్క హిస్టరీ కూడా ఉంది. సో, స్టార్టింగ్ అయితే ఇలాగా 3, 4 మనం మెయిన్ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఇలాంటి ద్వారాలు ఒక 2, 3 దాటి వెళ్ళాలన్నమాట. సో, ఫస్ట్ ద్వారం ఇది ఎంత పెద్దదుందో చూడండి. ఇక్కడ ఆగి ఫోటోస్ అవి కొంచెం తీసుకున్నాము. అసలు వ్యూ అయితే చాలా బావుంటుంది. అండ్ ఈ టెంపుల్‌ని కంప్లీట్‌గా గ్రానైట్‌తోనే నిర్మించారు. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయం ఇదేనంట గ్రానైట్‌తో నిర్మించింది. నెక్స్ట్ ఇక్కడైతే చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అసలు నాకు తెలీదు తంజావూరులో అంటే ఇలాగా గూగుల్‌లో ఫోటోస్ చూసాను. బృహదీశ్వర ఆలయం అవి ఆహ్, అలా లైట్‌గా తెలుసు కానీ కంప్లీట్‌గా ఏ దేవుడు ఉంటాడు ఏంటి అన్నది తెలీదు. బట్ అక్కడికెళ్ళాక అంత పెద్ద శివలింగం నేను ఇప్పటికొచ్చి నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అంత పెద్ద శివలింగం చూసాను. మరి ఇంకెక్కడైనా ఉన్నాయా? లేవా? అన్నది నాకైతే తెలీదు. బట్ ఇప్పుడు ఇంతవరకు నా జీవితంలో చూసిన మొట్టమొదటి శివలింగం అదే. అంత పెద్ద శివలింగము. సో, అందుకని నాకు ఈ టెంపుల్ అంటే అన్ని టెంపుల్స్ చూసాం కదా! సో, అన్ని దేవుళ్ళు నాకు గుర్తున్నా లేకపోయినా ఈ దేవుడు మాత్రం ఈ శివలింగం మాత్రం అలా మైండ్‌లో ఉండిపోయింది. ఎవరికైనా ఉండిపోతది. ఎందుకంటే చాలా కొత్తగా ఇంత పెద్ద శివలింగం ఎప్పుడు చూడలేదు కదా! ఎప్పుడు చిన్న చిన్న శివలింగాలే చూసాము. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నందీశ్వరుడు కూడా అంత పెద్ద నందీశ్వరుడు ఉంటారు. చాలా పెద్ద ప్లేస్. ఎంత విశాలమైన టెంపుల్ అసలు. ఈ టెంపుల్ అంతా గ్రానైట్‌తోనే నిర్మించారంట. సో, అసల తంజావూరు ఆ శివలింగం చూడడానికి కాదు, ఆ శిల్పకళను కూడా చూడడానికి వెళ్ళాలి. అసలంత బాగా చెక్కారు. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా అలాగా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి. చుట్టూ అంటే అదేంటి శివాలయమే కాకుండా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. అవన్నీ కూడా బ్లాక్ కలర్ స్టోన్‌తోని చెక్కేసుంటాయి. మనకు అంటే అంత క్లియర్‌గా చెప్పలేను ఏంటి అన్నది నేను మర్చిపోయాను. బట్ శివలింగం మాత్రం అలాగా మైండ్‌లో ఉండిపోయింది. ఇదిగోండి ఎంత జనమున్నారో. అదేంటి అదే దర్శనానికి. బట్ చాలా ఫాస్ట్‌గా అయితే మూవ్ అయిపోయింది. అలా మనకి దర్శనం అయిపోయాక 2, 3 టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో, అవి కూడా దర్శించుకొని అక్కడ చూసారు కదా క్లైమేట్ ఇంకా అలాగా ఫోటోస్, వీడియోస్ అవి తీసుకొని మేమైతే నెక్స్ట్ తంజావూరు వచ్చిన తర్వాత తంజావూరు పెయింటింగ్స్ కొనకపోతే ఎలా అని చెప్పేసి మేమైతే తంజావూరు పెయింటింగ్ కొందామని అయితే వెళ్ళాము. అక్కడి నుంచి కొంత డిస్టెన్స్‌లో క్యాబ్ వాళ్ళని అడిగితే తీసుకువెళ్తారు. సో, పెయింటింగ్ షాప్స్, క్రాఫ్ట్, ఆర్ట్ షాప్స్ చాలా ఉంటుంది. చాలా షాప్స్ లైన్‌గా ఉంటాయన్నమాట. సో, అందులో మేమైతే మాకున్న టైం బట్టి ఒక్క షాప్‌కే వెళ్ళాము. ఇంకెక్కువ బేరం ఆడలేదు. ఏమీ చేయలేదు. సో, నేనైతే ఒక పెయింటింగ్ తీసుకున్నాను. నాకేం పెద్ద పెయింటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు. బట్ వచ్చాం కదా! గుర్తుగా ఏమైనా తీసుకొని వెళ్ళాలి అనేసి. మామూలుగా అందరికీ తెలిసిందే తంజావూరు పెయింటింగ్స్ అనేవి ఫేమస్ అని. ఎందుకంత ఫేమస్ అంటే అప్పట్లో వాళ్ళు రియల్ గోల్డ్ అనేది చూసేవారంట పెయింటింగ్స్‌లో. బట్ ఇప్పుడే రియల్ గోల్డ్ ఏమి యూజ్ చేయట్లేదు. జస్ట్ గోల్డ్ ప్లేటెడ్ యూజ్ చేస్తున్నారు.
అందుకని అప్పుడు అంత అంటే కాస్ట్ కూడా అలానే ఉండేవి. బట్ ఇప్పుడు కూడా ప్రైజెస్ ఏమి తక్కువేమి లేవు. సో, అక్కడ మీరు చూసారు కదా! అక్కడ ఎక్కువ గోల్డ్ కలర్ పైన పెయింటింగ్స్ అన్నీ గోల్డ్ కలర్‌లో ఉన్నాయి కదా! అవన్నీ ఎక్కువ రియల్ గోల్డ్ అప్పట్లో యూజ్ చేసేవారు. ఆహ్, స్టా అప్పుడు ఇప్పుడైతే నార్మల్ గోల్డ్ కలర్ ప్లేటెడ్ షీట్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ అక్కడి నుంచయితే మేము సమయపురం అనేది స్టార్ట్ అయ్యాము. శ్రీరంగంలో ఇంకొక ప్లేస్ చూడడానికి. మాకు టైం తక్కువ ఉంది. సో, అందుకని చెప్పి ఫాస్ట్‌గా వెళ్లి దర్శనం అది చేసేసుకున్నాము. సో, ఫాస్ట్‌గా ఇంగోండి సమయపురం అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారుంటారు. ఇక్కడ అమ్మవారి ఫేస్ రెడ్ కలర్‌లో ఉంటుంది. సో, సమయపురం అమ్మవారి దర్శనం చేసేసుకొని నెక్స్ట్ అయితే మేము మాకు మళ్ళీ 9:30కి అనుకుంటా ట్రైనుంది. ఆహ్, రామేశ్వరం వెళ్ళే ట్రైనుంది. సో, అందుకని ఇంకా రూమ్‌కెళ్ళాలి, చెకౌట్ చేయాలి, ఇవన్నీ చేయాలి. డిన్నర్ కూడా చేయాలి. అందుకని చెప్పేసి ఆహ్, త తర్వాత ఈవినింగ్ చాలా ట్రాఫిక్ ఉంది శ్రీరంగంలో. అంటే తంజావూరు నుంచి శ్రీరంగంకొచ్చే దారిలో చాలా ట్రాఫిక్ అయితే ఉంది. మొత్తానికైతే మేము టైంకైతే రీచ్ అయిపోయాము. సో, సమయపురంలోని ఇక్కడ అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా! ఇది కూడా చాలా పెద్ద టెంపుల్. సో, ఎంత పెద్ద టెంపుల్ అంటే అసలు ఒక్కొక్క టెంపుల్ ఏది చిన్నది లేదు. అన్నీ పెద్దవే ఉన్నాయి. ఈ గుడిలో పెయింటింగ్స్ అన్నీ ఈ గుడిలో పెయింటింగ్స్ కూడా మనం ఎటు తిరిగితే అటువైపు తిరిగేలా ఉంటుంది. లాస్ట్‌లో ఫోటో ఉంటుంది చూడండి. సో, ఆల్రెడీ కపాలీశ్వర స్వామి గుడిలో పెయింటింగ్ కోసం శివలింగం కోసం చెప్పాం కదా! మోస్ట్‌లీ తమిళనాడులో పెయింటింగ్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. బాయ్.